Good morning, everyone. In our previous English class, we have discussed about voice. Voice has two types. One is the active voice, and another one is the passive voice. And this is the వాయిస్ చార్ట్. అంటే మనకి యాక్చువల్ టెన్స్ ఎలా ఉంటుంది, ఇట్ మీన్స్ యాక్టివ్ వాయిస్లో అనేది నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. అంటే పైన ఉన్నవన్నీ కూడా నార్మల్ స్ట్రక్చర్స్, యాక్చువల్ స్ట్రక్చర్స్ అవి. అయితే నేను బై పెట్టి కింద మళ్ళీ రాశాను కదా, అవి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైతే టర్న్ చేసుకుంటామో అప్పుడు ఆ స్ట్రక్చర్ కింద టర్న్ అవుతుంది. ఒకసారి మీరు ఈ చార్ట్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ యాక్చువల్ టెన్సెస్ నుంచి వాయిస్ ఎలా టర్న్ చేస్తామని నేను కింద స్ట్రక్చర్స్ రాశాను కదమ్మా. మీరు ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు. మీరు మధ్యలో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్, ఏ టెన్స్కి ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, ఏ మెయిన్ వెర్బ్ వస్తుంది. మెయిన్ వెర్బ్ బై ఫామ్ ఆబ్జెక్ట్. మీరు ప్రతి టెన్స్లో చూసుకుంటే మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసినప్పుడు ప్రతి స్ట్రక్చర్లో కూడా, అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో లాస్ట్ 3 ఫామ్స్ సేమ్ ఉంటాయి. ఐ మీన్ V3 ఫామ్ అంటే మెయిన్ వెర్బ్, బై ఫామ్ ఆబ్జెక్ట్, ఈ 3 ప్రతి దానికి సేమ్ ఉంటాయి. మీరు అన్నింటికి చూసుకోండి V3 బై ఆబ్జెక్ట్. ఈ 3 కూడా ప్రతి టెన్స్లో కూడా ప్యాసివ్ వాయిస్లో సిమిలర్గా ఉంటాయి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మధ్యలో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ఏం యాడ్ అవుతున్నాయి, ఏం తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో చూడండి, యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో మనకి యాక్టివ్ వాయిస్ ఉంటాయి. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఏ స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసుకోవాలి, హ్యాజ్, హ్యావ్ సేమ్ ఉంటాయి. అయితే మనం బీన్ అనేది యాడ్ చేసుకోవాలంతే. బీన్ అని యాడ్ చేసుకోవాలి. ఇంకా ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా ఉండవలసిన ఫామ్ ఏంటి అంటే బై ఫామ్. అది కూడా ఆబ్జెక్ట్కి ముందు మాత్రమే ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత కానీ, లేదా హెల్పింగ్ వెర్బ్ తర్వాత కానీ, మెయిన్ వెర్బ్ తర్వాత కానీ, ఆబ్జెక్ట్ తర్వాత కానీ పెట్టకూడదు. ఆబ్జెక్ట్కి ముందు మనకి ఖచ్చితంగా బై ఫామ్ ఉండాలి. మీరు లాస్ట్ 3 ఫామ్స్కి కూడా అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. మీరు ఒక్కసారి ఈ చార్ట్ అనేది పాజ్ చేసుకొని రాసుకోండి, ఎక్కడైనా నోట్ చేసుకోండి. ప్రతి టెన్స్లో కూడా ప్యాసివ్ వాయిస్లో V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్, ఈ 3 కూడా సిమిలర్గా ఉంటాయి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు రెఫర్ వాట్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్, దట్స్ ఇట్. హెల్పింగ్ వెర్బ్స్ చూసుకుంటే చాలు, ఏ టెన్స్లో ఎలా రాయాలి, యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్లో. మీరు ఇంకొకటి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు యాక్టివ్ వాయిస్ అనేది ఏ టెన్స్లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక యాక్టివ్ వాయిస్ ఉన్నది అంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, ఆబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చి మధ్యలో హెల్పింగ్ వెర్బ్ ఈజ్, యామ్, ఆర్. ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ వస్తుంది. ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా ఈజ్, యామ్, ఆర్ కూడా వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాయిస్. ఇంకా మీకు ఇందులో చూసుకోండి, ఇది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఇన్ మై ప్రీవియస్ క్లాస్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఫస్ట్ ఈ 3 మెయిన్ టెన్సెస్లో ఫస్ట్ పార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెజెంట్ సింపుల్ టెన్స్, పాస్ట్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఈ 3 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఇప్పుడు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకవేళ యాక్టివ్ వాయిస్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, హ్యాజ్, హ్యావ్ అనేది సేమ్ ఉంటుంది. అయితే మనం బీన్ అనేది యాడ్ చేసుకోవాలి. బీన్ అనేది ఒక్కటి యాడ్ చేసుకుని, ఎలాగో మనకి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ముందు బై అనే ఫామ్ వస్తుంది కాబట్టి ఆ బై అనేది వస్తుంది. ఇది ఫస్ట్ నేను యాక్టివ్ వాయిస్ రాశాను కదా, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్చువల్ స్ట్రక్చర్, అసలు మామూలుగా ఉండే స్ట్రక్చర్ రాశాను. నెక్స్ట్ అది ప్యాసివ్ వాయిస్లో కన్వర్టెడ్ స్ట్రక్చర్ అని రాశాను. చూసారా, ఒకసారి మీరు మీ నోట్స్లో నోట్ చేసుకోండి. సో మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ చూసుకోండి, అది ఏ టెన్స్లో ఉంది, దాన్ని ఏ స్ట్రక్చర్లో కన్వర్ట్ చేయాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ మార్చాలి. మీకు ఆబ్జెక్ట్ కేసులో ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ కేసు అనేవి మీకు ఆల్రెడీ నేను ఒక చిన్న టేబుల్ ఇచ్చాను. అంటే సబ్జెక్ట్ కేసులో ఐ వస్తే, ఆబ్జెక్ట్ కేసు వచ్చేసేటప్పటికి మీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో వి అనే వర్డ్ వచ్చింది అంటే, వి అనే సబ్జెక్ట్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ కేసు వచ్చేసరికి అజ్ అనే ఫామ్
వస్తుంది. సో మీరు యాక్టివ్ వాయిస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ప్యాసివ్ వాయిస్లో అది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నదో అది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇంకొకటి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆబ్జెక్ట్కి ముందు ఖచ్చితంగా బై అనే వర్డ్ ఉండాలి. మీరు ఫుల్ సెంటెన్స్ కరెక్ట్గా రాసి బై అనే వర్డ్ రాయలేదు అంటే యూ విల్ లాస్ ద మార్క్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ చార్ట్ ఉన్నది కదా, అంటే యాక్చువల్ టెన్సెస్ నుంచి, అంటే నార్మల్ సెంటెన్స్లో ఉన్న దగ్గర నుంచి ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే స్ట్రక్చర్స్ కూడా మీకు నోట్ చేశాను. మీరు ఒకసారి ఇది మీ నోట్స్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిస్కస్ అబౌట్ రిపోర్టింగ్ స్పీచ్. రిపోర్టింగ్ స్పీచ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి స్పీచ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద డైరెక్ట్ స్పీచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాసాను, ఒకసారి చూడండి అమ్మా. హీ సెడ్ ఐ ఆమ్ ఎట్ మై హౌస్. దిస్ ఈజ్ ద డైరెక్ట్ స్పీచ్కి ఎగ్జాంపుల్. డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్ స్పీచ్ విత్ ఇండైరెక్ట్ స్పీచ్ మ్యామ్ అంటే ఏంటి అంటే, హీ సెడ్ అని చెప్పి నేను కామా పెట్టాను, చూసారమ్మా? మీరు ఒకసారి స్క్రీన్ వీడియో పాజ్ చేసుకుని మీరు జూమ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వీడియో పాజ్ చేసుకుని మీ నోట్స్లో రాసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఒకసారి హీ సెడ్ కామా ఐ ఆమ్ ఎట్ మై హౌస్. ఇక్కడ హీ సెడ్ అనేది ఏంటి? అవుటర్ వెర్బ్ అంటాం. హీ సెడ్ అనేది అవుటర్ వెర్బ్ ఆర్ రిపోర్టింగ్ వెర్బ్. హీ అంటే ఏంటంటే కామా ఉన్నది కదమ్మా, ఒక్కసారి ఇక్కడ చిన్నగా నేను కామా పెట్టాను అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్స్కి మధ్యలో కామా అనేది నేను పెట్టాను. అయితే కామాకి ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా, కామాకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అవుటర్ వెర్బ్ అంటాం లేదా రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. కామాకి రైట్ సైడ్లో ఉన్నది అంటే దాన్ని ఏమంటాం అంటే డైలాగ్ అంటాం. ఇన్నర్ డైలాగ్ అంటాం, ఇన్నర్ సెంటెన్స్ అంటాం, లేదా డైలాగ్ రిపోర్టింగ్ డైలాగ్ అంటాం, లేకపోతే ఇన్నర్ డైలాగ్ అంటాం, సెంటెన్స్ డైలాగ్ అంటాం. ఏదో ఒకటి డైలాగ్ అనేది మాట్లాడతాం. అయితే ఈ డైలాగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఓకేనమ్మా? ఇప్పుడు అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. కామా లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ని అవుటర్ వెర్బ్ అంటాము లేదా రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. కామాకి రైట్ సైడ్లో ఉన్నది ఇన్నర్ సెంటెన్స్ ఆర్ డైలాగ్ ఏదన్నా అంటాం. అయితే ఆ డైలాగ్ ఎందులో ఉండాలంటే ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్లో మాత్రమే ఉండాలి. అది డైరెక్ట్ స్పీచ్లో. డైరెక్ట్ స్పీచ్లో డైలాగ్ అనేది ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్లో మాత్రమే ఉండాలి. అయితే ఆ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాము? యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్ ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందాం. హీ సెడ్, హీ అంటే అతను, సెడ్ అంటే చెప్పడం. అతను చెప్పాడు, ఏమని చెప్పాడు? ఐ ఆమ్ ఎట్ మై హౌస్, నేను మా ఇంట్లో ఉన్నాను అంటే తనే డైరెక్ట్గా చెప్పుకున్నాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అంటే, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రాస్తాము? హీ సెడ్ సేమ్ అవుటర్ వెర్బ్ ఎలా ఉన్నదో అలాగే రాసి ఇక్కడ మనకి కామా కనిపిస్తుంది కదమ్మా, ఆ కామా ప్లేస్లో దట్ అనే ఫామ్ పెట్టుకోవాలి ప్రతి స్పీచ్లో కూడా. అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో వాట్ ఎవర్ ద టెన్స్, అది ఏ టెన్స్ అయినా అవ్వనివ్వండి, అవుటర్ వెర్బ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని మనకి అవుటర్ వెర్బ్ తర్వాత అవుటర్ వెర్బ్కి డైలాగ్కి ఖచ్చితంగా కామా అనేది ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో. నేను మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్ స్పీచ్లో మనకి అవుటర్ వెర్బ్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కామా ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు ఆ కామా ప్లేస్లో దట్ అనే వర్డ్ ఖచ్చితంగా పెట్టాలి. యూ హ్యావ్ టు రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా దట్, ఇజంట్ ఇట్? ఇక్కడ చూసుకోండి, హీ సెడ్ అవుటర్ వెర్బ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాసుకున్నాం. అయితే ఇక్కడ కామా ప్లేస్లో దట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ వరకు. అయితే ఇక్కడ ఇతను ఏం చెప్పాడు? ఐ ఆమ్ ఎట్ హౌస్, నేను ఇంట్లో ఉన్నానని చెప్పాడు. దాన్నే ఇండైరెక్ట్గా ఎలా అంటే హీ వాజ్ ఎట్ హిజ్ హౌస్, అతను వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే ఇక్కడ వేరే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో అతను కోసం చెప్పుకున్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు అంటే ఐ ఆమ్ ఎట్ మై హౌస్, నేను మా ఇంట్లో ఉన్నాను అని అతను గురించి అతనే చెప్పుకున్నాడు.
అయితే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ అంటే ఏంటంటే అవతలి వ్యక్తి గురించి వేరే వాళ్ళు చెప్పడం. హీ సెడ్ దట్, అతను ఏం చెప్పాడంటే అతను ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటంటే హీ వాజ్ ఎట్ హిజ్ హౌస్. మీకు అర్థమవుతుందమ్మా? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే డైలాగ్ ఎవరైతే చెప్తున్నారో, ఇప్పుడు అవుటర్ వెర్బ్లో ఎవరైతే ఉన్నామో ఆ డైలాగ్ అనేది వాళ్ళే చెప్తున్నట్టు. అయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పటికి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ డైలాగ్ ఏదైతే ఉన్నదో ఇన్వర్టెడ్ కామాస్లో ఏ సెంటెన్స్ అయితే ఉందో అది వేరే వాళ్ళు చెప్తున్నట్టు మనం సెంటెన్స్ రాయాలి. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిపోర్టింగ్ స్పీచ్. ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మనకి రిపోర్టింగ్ స్పీచ్లో టెన్సెస్ కూడా ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు మనకి యాక్చువల్ టెన్సెస్ మనకి వాట్ ఆర్ ద 3 మెయిన్ టెన్సెస్? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. Out of these tenses, again we have 4 types. That is simple, continuous, perfect, perfect continuous. సో మనకి మామూలుగా ఇప్పుడు టోటల్ ఇంగ్లీష్లో టోటల్గా మనకి 12 టెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క టెన్సెస్కి కూడా స్ట్రక్చర్ అనేది నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను. అయితే మనకి ప్రీవియస్ టాపిక్ ఏంటి? వాయిస్. అంటే ఏంటంటే ఆ టెన్సెస్ స్ట్రక్చర్స్ బట్టి ఆ వాయిస్లో మనం చేంజ్ చేసినప్పుడు, అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు స్ట్రక్చర్ మారుతుంది. యాక్టివ్ వాయిస్ నథింగ్ బట్ ఏంటంటే నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంటుందో అదే యాక్టివ్ వాయిస్ అంటే. దాన్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తాం. అది మీకు ఆల్రెడీ నేను ఇక్కడ మీకు చార్ట్ ఇచ్చాను. దీనికి ముందు యాక్చువల్గా టెన్సెస్ స్ట్రక్చర్స్ ఏంటనేది కూడా ఇచ్చాను. వాయిస్లో మార్చుకుంటున్నప్పుడు ఎలా రాసుకోవాలి అనేది ఈ చార్ట్లో మీకు ఉన్నది. ఇప్పుడు రిపోర్టింగ్ స్పీచెస్లో కూడా, ఇప్పుడు ఈ స్పీచ్ చెప్పుకుంటున్నాం డైరెక్ట్ స్పీచ్ గురించి, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. ఇందులో కూడా టెన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా అంటే ప్రెజెంట్ టెన్స్ వస్తే ఎలా మార్చాలి, పాస్ట్ టెన్స్ వస్తే ఎలా మార్చాలి, ఫ్యూచర్ టెన్స్ వస్తే ఎలా మార్చాలి అని మీరు నార్మల్ టెన్సెస్ స్ట్రక్చర్స్కి, యాక్టివ్ వాయిస్లో చేంజ్ చేసిన స్ట్రక్చర్స్కి, ఇప్పుడు రిపోర్టింగ్ స్పీచ్ గురించి చెప్పినప్పుడు మీరు ఈ 3కి కూడా మీరు నార్మల్ టెన్సెస్కి కానీ, లేకపోతే వాయిస్ చెప్పిన తర్వాత మార్చిన సెంటెన్సెస్లో కానీ, రిపోర్టింగ్ స్పీచ్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్లో కానీ దయచేసి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. మీరు దేనికి దానికి చార్ట్ పైన హెడ్డింగ్ రాసుకోండి. వాయిస్ చార్ట్ అని రాసుకోండి. అంటే వాయిస్ చార్ట్లో యాక్చువల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ చెప్పుకుంటున్నప్పుడు అది ఎలా స్ట్రక్చర్ మారుతుంది అనేది మీరు పైన ఆ చార్ట్ పైన హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రీవియస్ నేను టెన్సెస్ స్ట్రక్చర్స్ ఇచ్చాను, అది టెన్సెస్ చార్ట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వాయిస్ ఇచ్చినప్పుడు వాయిస్ చార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు రిపోర్టింగ్ వెర్బ్లో మనకి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అని ఇది ఎగ్జాంపుల్లో చూపించాను మీకు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకి డైరెక్ట్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద అవుటర్ వెర్బ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద డైలాగ్ అన్న అనొచ్చు, లేదా ఇన్నర్ సెంటెన్స్ అన్న అనొచ్చు, లేదా రిపోర్టింగ్ స్పీచ్ అన్న అనొచ్చు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇన్ డైరెక్ట్ స్పీచ్ వీ హ్యావ్ 2 types. One is the outer verb and another one is the inner sentence or dialogue or reporting speech. Among these 3, whatever you want to call, you may call. ఈ 3 wordsలో మీరు ఏదన్నా నేమ్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఇన్నర్ సెంటెన్స్ అన్నానండి, లేదా డైలాగ్ అన్నానండి, లేదా రిపోర్టింగ్ స్పీచ్ అన్న అనొచ్చు. అయితే ఇప్పుడు మనకి రిపోర్టింగ్ స్పీచ్లో మనకి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ని బట్టి ఇండైరెక్ట్ స్పీచ్ని డైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి, లేకపోతే డైరెక్ట్ స్పీచ్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మార్చాలి, లేదా ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తే ఎలాగ డైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసుకోవాలనేది మీకు ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. చూడండి అమ్మా, ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు ఒకసారి చూసుకోండి. చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. అంటే మనకి రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏంటి? అవుటర్ వెర్బ్. అంటే ఏంటంటే కామాకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది అవుటర్ వెర్బ్ ఆర్ రిపోర్టింగ్ వెర్బ్. కామాకి రైట్ సైడ్లో ఉన్నది ఇన్నర్ సెంటెన్స్ ఆర్ డైలాగ్ ఆర్ రిపోర్టింగ్ స్పీచ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. అంటే రిపోర్టింగ్ వెర్బ్లో, అంటే అవుటర్ వెర్బ్లో ఏ వర్డ్ అయితే ఉంటుందో, అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ వర్డ్ ఉంటుంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలని అనేది చిన్న పాయింట్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్లో సేస్ అనే వెర్బ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేస్ అనే వస్తుంది. నెక్స్ట్ సే టు అని ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకునేటప్పుడు సే టు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ సే టు యూ హ్యావ్ టు రైట్
టెల్స్, నాట్ టెల్, టెల్ అని కాదమ్మా, టెల్స్ ప్లోరల్ వర్డ్ రాయండి. నెక్స్ట్ సెడ్ అనే వర్డ్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సేమ్ సెడ్, సెడ్ సెడ్. నెక్స్ట్ సెడ్ టు అని ఉంటే మీరు టోల్డ్ అనే వెర్బ్గా మార్చుకోవాలి. నెక్స్ట్ విల్ సే అన్న వెర్బ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి విల్ సే, యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ మనకి ఇక్కడ ఏమి ఉన్నాయంటే సేస్, సెడ్, విల్ సే. ఈ 3 వెర్బ్స్ కూడా డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుందో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అలాగే రాసుకోవాలి. అండ్ మిగిలిన 2 ఉన్నాయి చూడండి. సే టు అన్న వెర్బ్ అని ఉంటే మనం టెల్స్ అనే వెర్బ్లో చేంజ్ చేసుకోవాలి. అలాగే సెడ్ టు అనే వెర్బ్ ఫామ్ ఉంటే దాన్ని టోల్డ్ అనే వెర్బ్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 కీ పాయింట్స్. ఇవి మెయిన్ కీ పాయింట్స్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఈ వర్డ్ ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ వర్డ్లో రాసుకోవాలి, ఐ మీన్ వెర్బ్. ఓకేనమ్మా. దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అన్న అంటాం, లేదా అవుటర్ వెర్బ్ అన్న అంటాం. అవుటర్ వెర్బ్లో ఈ వెర్బ్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పటికి ఇట్ సైడ్ ఏ వర్డ్ అయితే ఉన్నదో ఆ వర్డ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే. నౌ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. రిపోర్టింగ్ స్పీచ్లో ఫస్ట్ కీ పాయింట్ ఏంటి అంటే వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ ద డైలాగ్ అన్చేంజ్డ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ ద డైలాగ్ అన్చేంజ్డ్. ఏం చెప్తున్నాడు? రిపోర్టింగ్ వెర్బ్ కానీ, రిపోర్టింగ్ వెర్బ్ నథింగ్ బట్ ఏంటంటే అవుటర్ వెర్బ్. మీరు రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏంటి, అవుటర్ వెర్బ్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిపోర్టింగ్ వెర్బ్ అన్నా అవుటర్ వెర్బ్ అన్నా ఒకటే. నేను బ్రాకెట్లో రాశాను విచ్ ఈస్ ద సింపుల్ వన్. మీకు ఏదైతే సింపుల్గా ఉంటుందో అది మీరు నోట్ చేసుకుని చదువుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ, వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్, రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా లేకపోతే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా ఏమవుతుందంట? ద డైలాగ్ అన్చేంజ్డ్. ద డైలాగ్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది కదా, ఆ డైలాగ్ అనేది అన్చేంజ్డ్, అసలు చేంజ్ అవ్వదు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాక్టర్ సేస్. ఇప్పుడు సేస్, సే అంటే V1 ఆర్ V2, ఐ మీన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. సే, సెడ్, సెడ్ అని మనం వెర్బల్ ఫార్మ్స్ చెప్పుకుంటాం. V1, V2, V3 చెప్పుకున్నప్పుడు సే, సెడ్, సెడ్. ఇప్పుడు ఇక్కడ సే అనే వర్డ్ ఇచ్చాడు. సే అనే వర్డ్ అంటే సే అనే వెర్బ్ ఇచ్చాడు అంటే అది V1 ఫామ్, అంటే ప్రెజెంట్ టెన్స్. అవునా? ఇక్కడ ఏం చెప్పాడు మనకు ఫస్ట్ పాయింట్లో? రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డైలాగ్ అన్చేంజ్డ్. డైలాగ్ ఏమి ఇచ్చాడు మనకి? రవి ఈజ్ ఆల్ రైట్. ద డాక్టర్ సేస్ రవి ఈజ్ ఆల్ రైట్. డాక్టర్ ఏం చెప్పాడంట? రవి బాగానే ఉన్నాడు. హీ ఈజ్ ఓకే, నౌ హీఈస్ ఓకే, హీఈస్ ఫీలింగ్ వెల్ అని డాక్టర్ చెప్తున్నారు. అయితే అది డైరెక్ట్ స్పీచ్. అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాము? మీకు ఇప్పుడే చెప్పాను, చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. ఇది ఇప్పుడే కదా మీకు చూపించాను. సేస్ అన్న వర్డ్ వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేస్ అనేది వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ సేస్ అనే వర్డ్ రాసుకుని ఇక్కడ కామా ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కామా యూ హ్యావ్ టు రైట్ దట్. ఈజంట్ ఇట్? మీరు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు కామా అని ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది. ఆ కామా బదులుగా మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే వర్డ్ రాయాలి. ఓకేనమ్మా? ఇప్పుడు అవుటర్ వెర్బ్ చూడండి. అవుటర్ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నది? ఇప్పుడు సే అనేది ఇప్పుడు మీకు మేడం ఇందులో స్ట్రక్చర్ లేదు కదా మేడం, అవుటర్ వెర్బ్లో సబ్జెక్ట్ లేదు, వెర్బ్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అది ఏ టెన్స్ అనేది మాకు ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్స్ అని హౌ కెన్ వీ నో? మాకు ఇదంతా ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ అవుటర్ వెర్బ్లో సే అనే వర్డ్ ఉంది. అంటే అవుటర్ వెర్బ్లో ద అనేది ఆర్టికల్, డాక్టర్ అనేది అదొక నౌన్, అంటే నేమింగ్ వర్డ్. అది సే అనేది ఏంటి? వెర్బ్. అది చూసుకోవాలి మీరు. ఆ వెర్బ్ ఫామ్ V1 ఫామ్లో ఉందా, V2 ఫామ్లో ఉందా? V1 నథింగ్ బట్ ప్రెజెంట్ టెన్స్, V2 నథింగ్ బట్ పాస్ట్ టెన్స్. మీకు అలా తెలుస్తుంది. మేడం మీరు ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ మేము ఎలా తెలుసుకోవాలి? ఇది స్ట్రక్చర్ ఫామ్లో లేదు కదా, మీరు ఇచ్చిన స్ట్రక్చర్ ఫామ్లో లేదు కదా అని మీరు అనొచ్చు. మీరు అది కాకుండా అవుటర్ వెర్బ్ ఏదైతే ఉన్నదో, అవుటర్ వెర్బ్ అంటే ఏంటి? కామాకి లెఫ్ట్లో ఉన్నదంతా కూడా అవుటర్ వెర్బే. అయితే అందులో
వెర్బ్ ఫామ్ ఏమున్నదో చూసుకోండి. ఇప్పుడు ద అనేది వెర్బ్ కాదు, డాక్టర్ అనేది వెర్బ్ కాదు, సే అనేది వెర్బ్. సో అది చూసుకోండి, అది V1 ఉందా V2 ఉందా. సో ఇక్కడ సే అనేది V1 అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్. సో అది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఔటర్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉంటే డైలాగ్ అనేది అసలు చేంజ్ అవ్వదు. ఎక్కడ మనం చిన్న చేంజ్ చేస్తామంటే కామా ప్లేస్లో దట్ మాత్రమే చేంజ్ చేస్తాం. సో రిమైనింగ్ డైలాగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. చూసారమ్మా, మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ గ్రామర్కి నేను చెప్తున్న రోజు చెప్పే క్లాసెస్కి సెపరేట్ బుక్ అనేది ఉండాలమ్మా. మీరు ఆల్ ఇన్ వన్లా పెట్టుకొని ఎవరు ఏ టాపిక్ చెప్తున్నా అందులోనే నోట్ చేసుకుంటే అట్ లాస్ట్ మీరు ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చూసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు ఇంగ్లీష్ గ్రామర్కి సెపరేట్గా ఒక బుక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతి టాపిక్కి కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. అదేంటి, అది వాయిసా, స్పీచా, టెన్సెసా, లేకపోతే ఏంటి, కాన్కడా, మోడల్సా, ఏం చెప్తున్నారు అనేది మీరు పైన మెయిన్ హెడ్డింగ్ అనేది పెట్టుకోండి. ఓకే, సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మదర్ విల్ సే గీత ఫినిషెస్ ద వర్క్ సూన్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మదర్ విల్ సే గీత ఫినిషెస్ ద వర్క్ సూన్. మదర్ ఏం చెప్తాది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి. నేను టెన్సెస్ చెప్పేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, విల్ ఆర్ షల్, ఈ 2 హెల్పింగ్ వెర్బ్స్ ఏదైనా ఒక టెన్స్ ఒక స్ట్రక్చర్లో ఉన్నది అంటే లేదా ఒక సెంటెన్స్లో ఉన్నది అంటే వాట్ ఈస్ ద టెన్స్, ఫ్యూచర్ టెన్స్. విల్ ఆర్ షల్ ఈ రెండిట్లో ఏది వచ్చినా కానీ మనకి అది ఫ్యూచర్ టెన్స్ అని అనుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ అంటే ఇంకా మనం కంప్లీట్ చేసిన పని కాదు, ఇంకా చేస్తూ ఉన్న పని కాదు, చేయబోయేది. అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయేది మనం గుర్తించాలి. ఆ వర్డ్, ఆ కీవర్డ్ ఏంటి అంటే విల్ ఆర్ షల్. అయితే ఇక్కడ విల్ అనే వర్డ్ ఉన్నది, ఔటర్ వెర్బ్లో విల్ అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ ఔటర్ వెర్బ్లో విల్ అనే వర్డ్ ఉందంటే వాట్ ఈస్ ద టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి అమ్మా. వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసేసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్. ఒకవేళ ఔటర్ వెర్బ్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ద డైలాగ్ అన్చేంజ్డ్. ఇక్కడ మనకు ఔటర్ వెర్బ్ అనేది ఫ్యూచర్ టెన్స్లోనే కదా ఉంది. ఫ్యూచర్ టెన్స్ అని ఎలా చెప్తున్నారు, విల్ అనే వర్డ్ ఉంది మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి, సే, అంటే V1లో ఉంది. దీని ముందు విల్ అనే వర్డ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ విల్ అనేది లేకపోతే అది ప్రెజెంట్ టెన్స్లోకి అయిపోతుంది. విల్ అనే వర్డ్ ఉంది కాబట్టి అది ఫ్యూచర్ టెన్స్. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే ప్రెజెంట్ టెన్స్ ఉన్నా ఫ్యూచర్ టెన్స్ ఉన్నా డైలాగ్ అనేది అసలు చేంజ్ అవ్వదు. చూసారా, డైలాగ్ ఏంటి, గీత ఫినిషెస్ ద వర్క్ సూన్. గీత తన వర్క్ని కంప్లీట్ చేసేస్తుంది, త్వరగా కంప్లీట్ చేస్తుంది, అతి తొందరగా కంప్లీట్ చేసేస్తుంది అని అంటున్నారు. ఇంకా చేయలేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు, చేస్తాది అని వాళ్ళ అమ్మగారు ఇంకా చెప్పలేదు, చెప్తారు. ఇక్కడ మదర్ విల్ సే ఇంకా చెప్పలేదు, చెప్తారు. ఏమని చెప్తారు, గీత తన వర్క్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనము ఏం చేంజ్ చేసాము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కామా వీ చేంజ్డ్ దట్ ఫామ్లో చేంజ్ చేసాం. అంతేగాని మిగిలిన ఔటర్ వెర్బ్ ఎలా ఉందో డైలాగ్ ఎలా ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాం. ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం, బికాస్ ఔటర్ వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఔటర్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇంకా ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అందుకు మనం ఆ డైలాగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాం. ఆ డైలాగ్ అనేది అసలు చేంజ్ అవ్వదు, అన్చేంజ్డ్. మనం ఏం చేంజ్ చేసాము, కామా ప్లేస్లో దట్ అనేది మాత్రమే పెట్టుకున్నాం. అది ఏ సెంటెన్స్లో పెట్టుకుంటాం. అంటే ఏ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు కన్వర్ట్ చేసుకున్నా కామా ప్లేస్లో దట్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాం. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కీ పాయింట్. అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఇఫ్ ద ఔటర్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏం చూసుకున్నాం, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ రెండు టెన్స్లో ఏదైనా వెర్బ్ ఫామ్ ఉంటే ఆ డైలాగ్ అనేది చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాము అని చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే ఇఫ్ ద ఔటర్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఒకవేళ ఔటర్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్స్ప్రెసింగ్ యూనివర్సల్ ట్రూత్.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ మై ఆఫ్లైన్ క్లాస్ నేను మీకు రెగ్యులర్ స్టూడెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్లో ఒకసారి చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేవి ఎప్పుడు రాసుకుంటాం అంటే ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఎవ్రీ మార్నింగ్, ఇలాగ ఎవ్రీ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రతిరోజు చేసే పనులు, ఇంకా అందులో మనకి చేంజెస్ ఉండవు. చాలామందికి మీకు అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ప్రతిరోజు వాకింగ్ వెళ్ళే అలవాటు ఉంటుంది. ఇంకా వాళ్ళ డైలీ లైఫ్లో అది అసలు చేంజ్ అవ్వదు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే రోజు జరిగే పనులు, అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఔటర్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్స్ప్రెసింగ్ యూనివర్సల్ ట్రూత్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి? ఎప్పటికీ చేంజ్ అవ్వనవి మనకి ఏంటి మన యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి? ఎప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఎర్త్ అనేది రౌండ్గానే కదా ఉంటుంది. అది యూనివర్సల్ ట్రూత్. దాన్ని ఎప్పటికీ చేంజ్ అవ్వలేదు, మనం కూడా చెయ్యలేము. నెక్స్ట్ ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఇప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది? సన్ చుట్టూ తన చుట్టూ తను తిరుగుతూ సన్ చుట్టూ తిరుగుతుంది. అది కూడా యూనివర్సల్ ట్రూతే, మనం మార్చలేం. అండ్ ఇంకా ఇప్పుడు కొన్ని ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, రైజెస్ ఏమో ఈస్ట్లో నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సో ఇలాంటివన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్లోకి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. టీచర్ సెడ్ అంటే V2. ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు ఔటర్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఒకవేళ పాస్ట్ టెన్స్లో ఉంటే ఆ డైలాగ్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే ఉంటుందో అది. ఆ డైలాగ్ అనేది యూనివర్సల్ ట్రూత్ అయితే అది కూడా మారదు. అది కూడా ద డైలాగ్ అన్చేంజ్డ్, యూనివర్సల్ ట్రూత్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు యూనివర్సల్ ట్రూత్ పక్కన పెట్టేస్తే గ్రాండ్ ఫాదర్ వాక్స్ డైలీ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, లేదా మన పేరెంట్స్ ఉంటారు. రోజు వాళ్ళ డైలీ లైఫ్లో ఇంకెప్పటికీ మార్చింది ఏంటి అంటే వాకింగ్. కొంతమంది ఇంకా అది పార్ట్ ఆఫ్ లైఫ్ అలా చూసుకుంటారు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్లో వస్తుంది, ప్రతిరోజు చేసే పని. అలాగే యూనివర్సల్ ట్రూత్ కూడా ప్రతిరోజు అలాగే ఉంటాయి. సన్ అనేది ఎప్పుడూ తన యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. అది మనం ఎప్పుడు చేంజ్ చేయలేం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ యూనివర్సల్ ట్రూత్ కానీ ఉంటే కనుక మనం చేంజ్ చేయకూడదు. ఏంటి? ఔటర్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ డైలాగ్ అనేది యూనివర్సల్ ట్రూత్ అయితే అది కూడా మనం చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పుకున్నాం? ఔటర్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే డైలాగ్ అనేది చేంజ్ చేయమని ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఔటర్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే ఆ డైలాగ్ అనేది యూనివర్సల్ ట్రూత్ అయితేనే, అవ్వకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ పాయింట్లో ఉంటుంది మనకి. ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే మనకు ఔటర్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండి ఆ డైలాగ్ అనేది యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటమ్మా? ఇంకా అవి ఎప్పటికీ చేంజ్ చేయలేం, అన్చేంజబుల్, ఎప్పటికీ చేంజ్ చేయలేం అవి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ రాసేసుకోవచ్చు అని సెకండ్ పాయింట్లో చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, టీచర్ ఏం చెప్పింది? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. కెన్ యూ చేంజ్ దిస్? మీరు ఎవరైనా దీన్ని చేంజ్ చేయగలరా ఈ యూనివర్సల్ ట్రూత్ని? నో, వీ కాంట్ చేంజ్. సో వీ హ్యావ్ టు రైట్ సేమ్ డైలాగ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్లో సేమ్ డైలాగ్ రాసేసుకోవచ్చు. ఎందుకు? దట్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్. అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సేమ్ డైలాగ్ రాసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఏం చేంజ్ చేసుకుంటున్నాము? కామా బదులు దట్ అనే వర్డ్ పెట్టాం అంతే. అండ్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. మదర్ ఏం చెప్పారు? మిల్క్ గివ్స్ స్ట్రెంగ్త్. మనకి మిల్క్ తాగితే ఏమొస్తుందని చెప్తారు మన పేరెంట్స్? స్ట్రెంగ్త్, ఎనర్జీ. సో ఇది కూడా మనం చేంజ్ చేయలేం, అంతే కదా. ఇప్పుడు మిల్క్ అనేది స్ట్రెంగ్తే ఇస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే యూ హ్యావ్ టు డ్రింక్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే. ఇట్ విల్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. అది మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. అది కూడా మనం ఎప్పుడు చేంజ్ చేయలేం కదా. సో ఇవి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఒకవేళ ఔటర్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉన్నప్పటికీ డైలాగ్ అనేది యూనివర్సల్ ట్రూత్ అయితే యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ మనం నోట్ చేసుకోవచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లో.
అర్థమైందమ్మా? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి రిపోర్టింగ్ స్పీచ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద డైరెక్ట్ స్పీచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో ఒకసారి చూడండి, 2 టైప్స్ ఉంటాయి. అంటే కామాకి లెఫ్ట్ సైడ్, కామాకి రైట్ సైడ్. కామాకి లెఫ్ట్ సైడ్ ఏమంటాము? అవుటర్ వెర్బ్ లేదా రిపోర్టింగ్ వెర్బ్. కామాకి రైట్ సైడ్లో ఉన్నది ఏమంటామంటే ఇన్నర్ సెంటెన్స్ అనొచ్చు, డైలాగ్ అనొచ్చు, లేదా రిపోర్టింగ్ స్పీచ్ అన్న అనొచ్చు. రిపోర్టింగ్ స్పీచ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ మే. మీకు ఏది నచ్చితే అది పెట్టుకొని పిలవండి. నెక్స్ట్ మనకి రిపోర్టింగ్ స్పీచ్లో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ వర్డ్ ఉంటుంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేవి ఉన్నాయి. ఇవి మీరు అస్సలు మర్చిపోకూడదు. కాన్స్టెంట్గా ఉన్నాయి, గుర్తుపెట్టేసుకోండి. సేస్ లాగే ఉంటుంది, సెడ్ లాగే ఉంటుంది. విల్ సే నెవర్ చేంజ్. ఈ 3 పాయింట్స్ అసలు చేంజ్ అవ్వవు. మధ్యలో ఉన్న ఒకసారి చూడండి, సెకండ్ అండ్ ఫోర్త్ వన్ చూడండి. సే టు అన్న వర్డ్ అవుటర్ వెర్బ్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకునేటప్పుడు టెల్ అని కాదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. షుడ్ నాట్ రైట్. టెల్స్ ప్లోరల్ ఫామ్ యూ హ్యావ్ టు రైట్. అండ్ నెక్స్ట్ సెడ్ టు, టోల్డ్. ఈజంట్ ఇట్? అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. మీరు కీ పాయింట్స్కి ఇస్తున్న ఎగ్జాంపుల్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నోట్. నేను ఇస్తున్న ప్రతి పాయింట్కి కూడా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను. మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ ఎ థియరీ పార్ట్. మీరు ఏదన్నా టాపిక్ ఇస్తే పేపర్లో పేజెస్ అన్నీ ఫిల్ చేసి రాసే థియరీ పార్ట్ కాదమ్మా ఇది. యాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ చిన్న కీ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని కరెక్ట్ సెంటెన్స్ రాస్తేనే ఆ సెంటెన్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు వస్తాయి. థియరీ పార్ట్కి అయితే మనం ఎంత రాస్తే ఎంతో కొంత వేస్తాడులే అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ గ్రామర్లో మనం అలాగా ఇమాజిన్ చేసుకోలేము. సో గ్రామర్ పాయింట్స్ నేను ఏం చెప్తున్నా కానీ మీరు బుక్లో నోట్ చేసుకోవాలి. సో ఇన్ రిపోర్టింగ్ స్పీచ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ దీస్ 2 are the examples, and this is the second point and these 2 are the examples. So this is all about the today's class. Meet on next class. Thank you.